మన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి సహకారంతో మన జెడ్పీహెచ్ఎస్ పిఎం3 జెడ్పీహెచ్ఎస్ తొండమనాడు హై స్కూల్ తరఫున రేణిగుంట ఎస్టేట్ నందు ఎల్పిజి సిలిండర్స్ మన నిత్య జీవితంలో మన అందరి ఇళ్లలో వాడేది ఎల్పిజి సిలిండర్స్. ఈ ఎల్పిజి సిలిండర్స్ ఎలా తయారవుతాయో ప్రత్యక్షంగా మనకు చూపించడానికి వాహనాలను ఏర్పాటు చేసి రానుపోను ఖర్చులు స్నాక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి బిఏఎస్ టీమ్ వాళ్ళ విజయవాడ బ్రాంచ్ క్లబ్ వాళ్ళు మనకు ఈ అవకాశం కల్పించారు. మనందరూ ఇక్కడికి క్షేమంగా విచ్చేసినాం. ఇందులో ఉండే వస్తువు తయారీ ఎల్పిజి సిలిండర్లు ఎలా తయారవుతాయో చక్కగా ఫ్యాక్టరీ వాళ్ళ యాజమాన్యం నియమించబడినటువంటి స్టాఫ్ మన యొక్క బిఏఎస్ తరఫున కృష్ణవీర్ సారు, మన పాఠశాల తరఫున బయాలజీ సార్ కుప్పయ్య సారు, అదేవిధంగా మేడం గారు బబితా మేడం, తర్వాత పిఎస్ అయినటువంటి నేను వెంకటరత్నం సారు, ముగ్గురం కూడా మా సమక్షంలో మీరందరూ కూడా ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ల తయారీ కేంద్రాన్ని పరిశ్రమను చక్కగా చూసాం. అందులో ఎల్పిజి సిలిండర్లు రా మెటీరియల్ ఒక్కొక్క వింగ్లో ఎలా తయారవుతాయి, ఒక్కొక్క స్టేజీ నుంచి ఇంకొక స్టేజీ, ఆ స్టేజీలో ఎలా తయారవుతాయి, అలా విడివిడి భాగాలను ఎలా జాయింట్ చేస్తారు, వాటిని సిలిండర్గా ఎలా రూపొందిస్తారు, వాటికి ఈ కార్కులు ఎలా బిగిస్తారు, వాటికి పిన్స్ ఎలా అమర్స్తారు, తర్వాత పెయింటింగ్ ఎలా చేస్తారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే భారత్ గ్యాస్ సిలిండర్గా, హెచ్పి గ్యాస్ సిలిండర్గా, ఇండియన్ గ్యాస్ సిలిండర్గా మనం మన నిత్య జీవితంలో మన పరిసర ప్రాంతాల్లో మన ఇళ్లలో చూస్తున్నాం కదా. అవన్నీ కూడా క్షుణ్ణంగా చాలా నిశ్చితంగా ప్రతి ఒక్కటి కూడా అందరూ చూసాము. దీని నుంచి మనం ఎంతో నేర్చుకున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని ఇండస్ట్రియల్ టూర్స్ మనకు బిఏఎస్ వాళ్ళ తరఫున రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నడా పిల్లలు బాగా మాట్లాడితే